Three, two, one. హాయ్ గైస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో టుడే ఈ రోజు నేను బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను, అందుకే త్వరగా లెగ్సాను. సో నేను 4 o'clock లెగ్సి రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ చాలా పెద్ద వర్షం పడుతుంది ఈ టైంకి, అందుకే నేను అంత రికార్డ్ చేయలేకపోయాను. మా ఫ్లైట్ 8 o'clock ఉంది. సో మేము వెంటనే బయలుదేరి 5:30కి స్టార్ట్ అయ్యాము. ఈ వర్షంలోని ఇంటి దగ్గర చాలా ఎక్కువ వర్షం పడింది, బట్ స్టార్ట్ అయ్యాక ఆన్ ద వేలో అయితే అసలు వర్షమే లేదు. బేబీ పుట్టాక దిస్ ఇస్ అ ఫస్ట్ టైం ట్రావెలింగ్ టు బెంగళూరు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో హియర్ వి ఆర్, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. అండ్ నేను బేబీ అలీన్తోని ఇలా లోపలికి వెళ్తున్నాను, ఎయిర్పోర్ట్ లోపలికి. బేబీతో ట్రావెల్ చేయడం చాలా కష్టం అని చెప్పి బేబీ క్యారియర్ తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ వండర్ఫుల్ పర్చేస్ దట్ ఐ గాట్. సో మొత్తం ఎయిర్పోర్ట్ అంతా నేను ఈ క్యారియర్లోని బేబీని వేసుకొని క్యారీ చేశాను. చాలా ఈజీగా ఉంది నాకైతే. అండ్ ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం అస్సలు వర్షం కూడా పడలేదు ఆ రోజు. సో మేము చెక్-ఇన్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. మా ఫ్లైట్ 8 o'clockకి, కానీ 10:30కి బయలుదేరింది బికాస్ చాలా డిలే అయిపోయింది. అండ్ బేబీ అయితే చాలా హ్యాపీగా పడుకుంది ఫ్లైట్ ఎక్కే వరకు. అండ్ ఫ్లైట్‌లో కూడా బానే ఉంది, బట్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత లెగిసిపోయింది. చిన్నగా క్రాంకీగా ఫీల్ అయింది. 9:30కి బెంగళూరులో ఉండాల్సిన మేము 12 o'clockకి వచ్చాము బికాస్ ఆఫ్ ద ఫ్లైట్ డిలే. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ గురించి మీకు చెప్పనే అక్కర్లేదు. ఇట్ ఈస్ వెరీ బిగ్, చాలా పెద్దది. దిగగానే మాకు ఇక్కడ బస్ అసిస్టెన్స్ ఇచ్చారు. సో చాలా ప్లాన్స్ వేసాము అర్లీగా వెళ్తామని చెప్పి, బట్ ఫ్లైట్ డిలే వల్ల కొన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. వన్ డే నైట్ బెంగళూరులో స్టే చేస్తాం అండ్ నెక్స్ట్ డే మేము కేజీఎఫ్ ట్రావెల్ చేయాలి. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మేము మా లగేజ్ తీసుకొని వెంటనే అలా బయటకి వెళ్ళిపోయాము. అండ్ నాకు ఇక్కడ డోనట్స్ అంటే చాలా ఇష్టం, క్రిస్పీ క్రీమ్ లో. సో నేను వెళ్ళి ఫస్ట్ డోనట్ తీసుకొని ఆర్డర్ చేశాను. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఎయిర్పోర్ట్ మినీ షాపింగ్ మాల్‌లా ఉంటుంది. సో మేము లాబీకి వెళ్ళిపోయాము. జే వస్తున్నాడు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. అండ్ నేను, పాప, అక్షయ్ వెయిట్ చేస్తున్నాం జే కోసం. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి జే ఎవరో తెలియదు కదా. జే ఇస్ అక్షయ్స్ బ్రదర్, నా బ్రదర్ ఇన్ లా. పర్సనల్ లైఫ్ లో బాగా క్లోజ్ అయిన వాళ్ళకి జే ఎవరో బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా మాకు A to Z ఎవ్రీథింగ్ హెల్ప్ చేసేది, ఇంక్లూడింగ్ కార్ డ్రైవ్ చేయడం, బేబీని చూసుకోవడం, ఆర్ ఎల్స్ ఫుడ్ తేవడం, ఎవ్రీథింగ్ చేసేది జే అనమాట. సో నేను ఇక్కడ రూమ్ బుక్ చేశాను బెంగళూరులోని. అండ్ ఆ రూమ్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. సో మేము ఫీనిక్స్ మాల్ కి వెళ్ళాలి. మా రూమ్ కి వెళ్ళేసరికి మాకు 4 అయింది. సో మేము వెంటనే రెడీ అయ్యి మాల్ కి వెళ్ళి ఇలా నేను ఫుడ్ తినేసి ఐ వెంట్ టు మై అపాయింట్మెంట్ అట్ 6 o'clock రీషెడ్యూల్ చేసుకున్నాను. అక్షయ్, జే, బేబీ ఫుడ్ కోర్ట్‌కి వెళ్లారు. అండ్ నేను నా నెయిల్స్ అపాయింట్మెంట్‌కి నెయిల్స్ అండ్ లాషెస్‌కి వచ్చాను. దిస్ ప్లేస్ ఇస్ వెరీ యాస్థెటిక్ గైస్, చాలా బావుంది. అండ్ ఇక్కడ సర్విస్ కూడా చాలా క్విక్‌గా చేశారు అండ్ పర్ఫెక్ట్‌గా చేశారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్ ఉంటుంది. నాకైతే నెయిల్స్ చేయించుకోవడం చాలా ఇష్టం. ఆడవాళ్ళలో ఫస్ట్ వాళ్ళ నీట్‌నెస్‌ని చూసేది వాళ్ళ నెయిల్స్ ద్వారానే అని నేను బిలీవ్ చేస్తా. సో అందుకే నేను లెగ్స్‌కి చేయించుకున్నాను, హ్యాండ్స్‌కి చేయించుకుందాం అనుకున్నాను. బట్ బేబీ ఉంది, సో బేబీకి హర్ట్ అవుతదని చెప్పి ఐ గాట్ ఇట్ ఓన్లీ ఫర్ మై హ్యాండ్స్. ఐ గాట్ సిలికాన్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అండ్ నియర్లీ 40 మినిట్స్ లో చేసేసారు. నాకు అరౌండ్ 1800 చార్జ్ చేశారు. ఆఫ్టర్ డెలివరీ ఐ వాంట్ టు ప్యాంపర్ మై సెల్ఫ్. సో నాకు ఎప్పుడు టైం దొరకలేదు, బట్ ఇది పర్ఫెక్ట్ టైం. అందుకే నేను బేబీని అక్షయ్ అండ్ జయతో వదిలేసి వెళ్ళిపోయాను. ఎవ్రీ టైం ఫినిక్స్ మాల్కి వచ్చేటప్పుడు ఏమైనా చేద్దాం అనుకుంటే అస్సలు అవ్వేది కాదు. సో నేను సరిగ్గా ప్లాన్ చేసి రాలేదు అనుకునేదాన్ని, బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే మాల్ చాలా పెద్దది అండ్ వన్ డే అస్సలు సరిపోదు. ఈసారి మాకు ఈ ట్రిప్ అసలు కలిసి రాలేదు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఫ్లైట్ టికెట్స్ 2 times బుక్ చేయాల్సి వచ్చింది. అండ్ వచ్చేటప్పుడు వర్షం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి. సో నా నెయిల్స్ అయిపోయాక నేను ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాను. అండ్ ఇక్కడ అక్షయ్ ఏదో ఆర్డర్ చేశాడు, ఇట్ వాస్ సో గుడ్. సో తన దగ్గర నుంచి లాగేసుకొని మొత్తం నేనే తినేసాను. ఫుడ్ తినేసాక మేము మా రూమ్ కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మేము ఆ నైట్ బెంగళూరులో స్టే చేయాలి, బట్ సడన్ చేంజ్ ఆఫ్ ప్లాన్. సో ఇక్కడ మేఘ్నాస్ బిర్యానీ బాగా ఫేమస్ అన్నారని చెప్పి వి గాట్ మేఘ్నాస్ బిర్యానీ అండ్ స్టార్టెడ్ టు కేజీఎఫ్. లిటరలీ 2 hours పట్టింది బెంగళూరు నుంచి కేజీఎఫ్ వెళ్ళడానికి. నైట్ వెళ్ళిపోయాము. మేము మొత్తానికి కేజీఎఫ్ వెళ్ళేసరికి 2 o'clock అయింది. అండ్ అక్షయ్ వాళ్ళ పేరెంట్స్ అయితే లిటరలీ బయటే వెయిట్ చేస్తున్నారు. దగ్గరలో ఉన్నాం, వచ్చేస్తున్నాం అని కూడా వాళ్ళకి చెప్పలేదు. కేజీఎఫ్ ఈజ్ అ వెరీ ప్లెజెంట్ ప్లేస్. చూడండి, ఇక్కడ ఒక్కళ్ళు ఉండరు బయట నైట్ అయితే. ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే వైజాగ్ ఒక 20 years బ్యాక్ ఎలా ఉంటుందో అలానే ఉంటది. మేము వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ ఇలా డెకరేట్ చేశారు, బేబీని వెల్కమ్ చేశారు లోపలికి. వాళ్ళ మమ్మీ అయితే బేబీని అస్సలు వదలలేదు, పట్టుకునే ఉన్నారు. రాగానే తీసేసుకున్నారు నా దగ్గర నుండి. అండ్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 2:30కి నేను మెగ్నాస్ బిర్యానీ ట్రై చేశాను. మెగ్నాస్ బిర్యానీ టేక్ అవే 2 o'clock వరకు ఉంటుంది. సో మేము కొనేసి వెంటనే కేజీఎఫ్ వెళ్ళిపోయాము. దీని ప్రైస్ 420 పడింది. అండ్ క్వాంటిటీకి ప్రైస్కి అయితే అసలు మ్యాచ్ అవ్వలేదు. అండ్ టేస్ట్ అంటారా, ఓకే ఓకే, దీనికన్నా తక్కువలో మంచి బిర్యానీస్ మన వైజాగ్ లోనే దొరుకుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.